కొద్దిగా దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మిర్యాలగూడ పట్టణ వన్ టౌన్ అధ్యక్షులు బంటు గిరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇక్కడికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మిర్యాలగూడ మున్సిపాలిటీ అవినీతితో కూడిన మయమైనది, ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నది. గత పాలకులు 10 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీని అభివృద్ధి చేసేదేం లేదు. వారు సొంతంగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అభివృద్ధి చెందడం తప్ప మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య మీద పోరాడడం లేదు. కార్యకర్తలు పట్టించుకోలేదు. మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఉసుల భయం, డబ్బు లేనిది మున్సిపాలిటీలో ఎటువంటి పని కాదు. ఎక్కడైనా పర్మిషన్ కావాలన్నా ఆ పర్మిషన్ సంబంధించిన లేఅవుట్ను పరిశీలించకుండా అమౌంట్ ఇస్తే మున్సిపాలిటీలో కానివంటి పని అంటే ఏమీ లేదు. పేరుకే మున్సిపల్ కమిషనర్ ప్రజా సమస్యలు పట్టించుకోడు. పొత్తుకోగలు ఎమ్మెల్యే ఆఫీసులో కూర్చొని ఏ విధంగా అవినీతి చేయాలి, ఏ విధంగా దోచుకోవాలని తప్ప మున్సిపల్ ప్రజలకి చేసి లేదు. కనీసం మున్సిపల్ కమిషనర్ ప్రజా సమస్యల మీద నాయకులు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తడం కానీ మున్సిపల్ ఆఫీసులో కనీసం అందుబాటులో లేడు. బిఎల్ఆర్ అనే వ్యక్తి స్వచ్ఛందంగా పెరుగు మజ్జిగ అనే సేవాకర్మ చేసుకుంటూ మాయా మాటలతో మన మిర్యాలగూడ ప్రజలని అందరినీ మాయా మాటలతో మోసం చేస్తూ ఎమ్మెల్యేగా అయ్యి మిర్యాలగూడ చేసిందేం లేదు. మిర్యాలగూడ మున్సిపాలిటీ గ్రీవెన్స్ పరిధిలో మన మీనా కాలేజీ నుంచి ఫ్లైఓవర్ దాకా గుంతలు తీయలేదు, చెట్లు పెట్టలేదు. అయినా కానీ సుమారు 76 లక్షల గత మున్సిపల్ కమిషనర్ అవినీతి. అతని తోడు కుంభకేణ ఎమ్మెల్యే గారు అవినీతికి మారిపోయారు. ఇక్కడ అభివృద్ధి చేసిన బియ్యాలేదు, మాయ మాటలు. ఎక్కడ లేని జీవో ఇక్కడ పాస్ చేసినట్ట. ఇందిరమ్మ ఇళ్ళనే జీవో వస్తే తెలంగాణ మొత్తం వస్తుంది, కానీ ఇందిరమ్మ ఇళ్ళ జీవో మిర్యాలగూడలో వచ్చి మిర్యాలగూడ ఇళ్ళ పత్రాలు మున్సిపల్ అభ్యర్థులు ఇంటింటి తిరిగి ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడ జీవో పాస్ అయినది? ఎక్కడైనా కలెక్టర్ చెప్పిండా? ఎక్కడైనా సీఎం చెప్పిండా? ఎక్కడైనా అధికారి జీవో పాస్ అయినదా? అది ఏం లేదు. జనాలను భయప్రాంతం చేయటం, జనాలను మాయమాటలు చెప్పి మీకు ఇందిరమ్మ ఇల్లులు వస్తున్నాయి, మీకు అప్లికేషన్లు ఇస్తున్నాము, మీ గవర్నమెంట్ మాదే అని చెప్పడం కానీ పచ్చి అబద్ధం. కేంద్ర ప్రభుత్వ పథకాలు రేషన్ ఇచ్చేది తెలంగాణ గవర్నమెంట్ కాదు, మోడీ గారు కేంద్ర గవర్నమెంట్. అదేవిధంగా ముస్లింకి ట్రిపుల్ తలాకు, ముస్లింకి సంబంధించినది విశ్వకర్మ, అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉండటం వల్లే ప్రతి ఒక్క పౌరుడు, సాధారణ పౌరుడు కానీ ప్రతి ఒక్కరు శాంతి భద్రతల సమస్య లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా పోరాడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి పట్టణాల్లో, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎన్నో అవినీతిపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని వార్డుల్లో ఉన్న కౌన్సిలర్లు అడ్డాలని నమోదు చేసుకొని వారు టౌన్లో లేకున్నా కానీ అడ్డగోలు ఓటర్లు నమోదు చేసుకొని ఒక్కొక్క వార్డు నుంచి 300 నుంచి 500 పైసలకు ఓటర్లు ఇక్కడ మేము వార్డులో ప్రతిరోజు క్యాన్వాసింగ్ నిర్వహిస్తుంటే ఇండ్లు ఉంటున్నాయి, కానీ జనం ఉండట్లేరు. ఆ పేరు మీద ఓటర్లు ఉండట్లేరు. ఇక్కడ ఉన్న ఓటర్లు కొద్దిమంది అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక 300 నుంచి 500 మంది ఉన్నారు. ఈ విధంగా అధికార పార్టీ ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది. ప్రజలు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు భారతీయ జనతా పార్టీల పాటు వదిలిపెట్టాలి. అరాకొర నిధులతో అరాకొర పనులు చేస్తూ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి హడావుడిగా మోరీలు తవ్వుతూ
హడావుడిగా రోడ్ల నిర్మాణాలు చేస్తూ నాణ్యత లేని రోడ్లు వేస్తూ ప్రజలని మోసం చేస్తున్నారు. కంటి తూపుడు చర్యలు చేస్తున్నారు. మేము ఇది చేస్తున్నాం, మేము అది చేస్తున్నామని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడికి పోయారు? ఈ రోజు ఈ నెల రోజులతో మీకు ఎందుకు నిద్రలేసారా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన సమాధానం చెప్పాలి. హడావుడిగా ఏ వార్డులకు పోయినా సరే ఎక్కడికక్కడ రోడ్డు దోవేస్తున్నారు, కాల్వట్లు దోవేస్తున్నారు. ఒక అంబులెన్స్ రావాలంటే కూడా ఎంతో విపత్కరమైన పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాలపైన మీడియా మిత్రులు కూడా ఈ విషయాలపైన ఆలోచించాలి. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది చర్చించుకోవాలి. ఇక్కడ హడావుడిగా చేసినటువంటి ఈ పనులపైన ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా ఖచ్చితంగా వీటిపైన ఒక ఆలోచన చేయాలి. ఎందుకు ఎలక్షన్ మూమెంట్ ఎందుకు చేస్తున్నారు? ఈ 5 సంవత్సరాల కాలంలో ఎందుకు ముద్రిద్ర పోయిన వాళ్ళు ఈ రోజు ఎలక్షన్ రాగానే గుర్తొచ్చిందా? ఒక్కసారి మీరంతా ఆలోచించండి మిత్రులారా, మహిళలారా, ప్రజలారా. అధికార పార్టీ ఆడిందే ఆట పాడిందే పాటగా చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే కాంగ్రెస్ పార్టీ వారికి తప్ప మిగతా వాళ్ళకి పని అయ్యే పరిస్థితి లేదు. మిగతా వాళ్ళకి పనులు కావాలంటే పైసలు తడపాల్సిందే వస్తుంది. చిన్నోడి కాంచి పెద్దోడి దాకా అందరికీ పైసలు తడిపిందే పని అవుతుంది. మరి ఎందుకు మన అందరం ఓట్లేసి గెలిపించుకునే నాయకులు మనకి ఎందుకు ఇట్లా వంచిస్తున్నారు? మీరు ఈ విషయాన్ని గమనించాలి. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మీరు స్వాగతించాలి. కొత్త వారం ఎంతో మంది ఈసారి బయటకు వస్తున్నాం. మా అందరినీ మీరు ఆశీర్వదించి ఈ మున్సిపల్ కోట పైన మనకు ఆశయ జెండా ఎగరవేసే టైం దగ్గరలో ఉంది. ఎగరవేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఈ 48 వార్డుల్లో మనం ప్రభావితంగా కాబోతున్నాం అనేది ఈ రోజు ప్రతి ఒక్కరి నోట వినపడుతుంది, కనబడుతుంది. అది మనం మేము ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారు గేట్ వేసుకొని లోపల కూర్చున్నారు. మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏందో మరి ప్రజల ముందుకు తీసుకురావాల్సిందిగా మేము కోరుచున్నాము. అంతేకాకుండా మరి వార్డు సమస్యలు ఆయన ఎప్పుడు కూడా మరి వినలేదు. ఇప్పుడు కాదు, మేము మున్సిపల్ మీటింగ్లప్పుడు కూడా మేము ప్రజల సమస్యలు చెప్తుంటే కూడా ఆయనకు వినే టైం కూడా లేదు. మరి ఈ రోజు వార్డులలో ఇన్ఛార్జీలు అని పెట్టినటువంటి వాళ్ళు మరి గల్లాలు ఎగరేసుకొని తిరుగుతున్నారే తప్పించి మరి ప్రజల సమస్యల గురించి అసలు అడిగిన దాఖలే లేవు. ఏదైనా వర్క్ చేసిన విషయంలో మేము మా మున్సిపల్లో చేసినటువంటి వర్క్లు ఏదైనా ఉంటే మేము చేసామని ఇన్ఛార్జీలు గల్లా ఎగరేసుకొని తిరుగుతున్నారే తప్పించి మరి ఇన్ఛార్జీలకి మరి ఎమ్మెల్యే గారు ఎంతవరకు సపోర్ట్ చేసి ఎంతవరకు మరి జనాలని మభ్యపెట్టడానికి ఏ విధంగా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మరి ఈ రోజు ఈ ప్రజలకి సమాధానం చెప్పాల్సిందిగా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము. దయచేసి ఎమ్మెల్యే గారు ఈ ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సిందిగా కోరుచున్నాము. కార్యకర్తల మిత్రులు ఈ ఎండకు కూడా పాపం మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతూ కూడా ఈ సమస్యల మీద వారి యొక్క నిరసనను తెలియజేయడం అభినందించదగ్గ విషయం. అలాగే ఈ రాష్ట్రంలోని కాదు, మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎంత దరిద్రం అంటే రాష్ట్రంలో అత్యధికంగా పన్నులు వసూలు చేసే ప్రాంతం మిర్యాలగూడ. హైయెస్ట్ ఎక్కువ పన్నులు వచ్చేది రాష్ట్రం మొత్తంలో కూడా ఈ మున్సిపాలిటీకి వచ్చినన్ని పన్నులు ఎక్కడ రావు. ఈ మున్సిపాలిటీలో వచ్చే పన్నులేమో వీళ్ళు తింటున్నారు. రాష్ట్రంకి వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులేమో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మన మినిస్టర్స్ మొత్తం ఎక్కుతున్నారు. ఇక మన పని సున్నా. మనం ఏమైనా 2000 3000 ఎలక్షన్స్ అప్పుడు వచ్చి వాళ్ళు ఇస్తే మన అవసరాలకి ఏదో ఆ టైంకి అవుతుందని చెప్తున్నాం. మనం కూడా ఆయన బావో ఏదో ఒకటి రిలేషన్ కలిపేసి నా కులము ఏదో ఒకటి చెప్పేసి మనల్ని మోసం చేస్తున్నాం. కాబట్టి గమనించాల్సింది ఒకటే విషయం, ఈ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కాకుండా జిల్లా అయ్యే అవకాశం ఉన్న ఏకైక ప్రాంతం మిర్యాలగూడ జిల్లా. కానీ దాన్ని విస్మరించి రాజకీయ నాయకులు ఎక్కడ కూడా వాయిస్ లేకుండా చేసిరు. ఓన్లీ పాత్రికేయ మిత్రులు తప్ప జిల్లా కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరూ లేరు. రాజకీయ నాయకులు దీన్ని పక్క కప్పేసి దాన్ని మాత్రం ముందుకు తీసుకురావట్లేదు. ఎందుకు తీసుకురావట్లేదో తెలుసా? ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ వస్తారు, జిల్లా అయితే ఎస్పీ వస్తారు. అందరూ రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళని ఎవరు లేకుండా చేసుకుంటారు. జిల్లా కాపోవడానికి ప్రధానమైన కారణం అదే. కలెక్టర్ ఉంటే ఎవరు సామాన్యమైన మనిషి కూడా పోయి ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు, సస్పెండ్ చేస్తారు. ఆ మినిస్టర్ బయటకు వస్తుంది ఆయన భాగవతం మొత్తం. కాబట్టి జిల్లా కాకుండా చేస్తున్నది అదే. మీరు రేపు గోరండి, ఒక్కటే విషయం చెప్తున్నా నేను, మీరందరూ ఇంటికి ఓటేయడానికి వస్తే నల్లగొండ జిల్లా కాకుండా మిర్యాలగూడ జిల్లాని కోరుకుంటురా? మీరు ఏమంటారో చెప్పండి, అడగమని చెప్పండి. బహిరంగంగా ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళని అడగండి, క్వశ్చన్ చేయండి. జిల్లాకి ఇస్తేనే ఓటేస్తామని చెప్పండి, వాళ్ళ పార్టీ అనౌన్స్ చేయమని చెప్పండి. జిల్లా సాధనకు ఎవరైతే కృషి చేస్తారో భారతీయ జనతా పార్టీ క్లియర్గా ఉంది.
భారతీయ జనతా పార్టీని ఈ మున్సిపాలిటీ కోసం కనుక రేపు పొద్దునే మనం మెజార్టీ సభ్యుల్ని గెలిపించుకొని ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే మీకోసం జిల్లా సాధన కోసం ఆమరణ దీక్ష కూడా కూర్చుంటాం. భారతీయ జనతా పార్టీ నుంచి జిల్లా సాధన అయ్యేంత వరకు కూడా మేము కూర్చుంటాం. కాబట్టి మమ్మల్ని నమ్మండి, మా అభ్యర్థులను గెలిపించండి. 2000కు 3000కు మోసపోవద్దు. మనం మోసపోతే మనల్ని ఇలానే మోసం చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏ హామీ నెరవేర్చలేదు. ఎందుకంటే నా దగ్గర ఏం లేదు, ఖాళీ ఖజానా అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారే ఆ విషయం చెప్తున్నారు. కాబట్టి నిధులు రావు, ఏం చేయరు. మనం ఈ పొల్యూషన్ లో హైయెస్ట్ పొల్యూషన్ ఉన్న ప్రాంతం కూడా మిర్యాలగూడమే. ఎందుకంటే ఎక్కువ పన్నులు వచ్చేది ఇక్కడే, డబ్బులు మనమేమో వాళ్ళకి, మనకేమో పొల్యూషన్. కాబట్టి మన పిల్లలు ఎదుగుదల లోపించి రకరకాల జబ్బులతోటి ఇక్కడున్న ప్రాంతంలో చూడండి. డాక్టర్స్ కాలనీలో హైయెస్ట్ డాక్టర్స్ ఉన్నది మిర్యాలగూడలోనే, ఎక్కువ డాక్టర్స్ కాలనీలో ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నది మిర్యాలగూడలోనే. వీరెవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటురా? లేదు, అందరం కూడా ప్రైవేట్ హాస్పిటల్కే పోతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోవట్లేదు అంటే ఆడ అన్ని వసతులు లేవు. మరి ఈ డబ్బులతోటి ఏమైనా చేయొచ్చు కదా, కనీసం ఆ డెవలప్మెంట్ అని ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి గమనించండి, సమస్యలు చెప్పుకుంటూ పోతుంటే ఒక్కరోజు సరిపోదు. ఈ సమస్యలన్నింటి పరిష్కారం ఒకటే, మన దగ్గర ఆయుధం ఉంది. ఓటు ద్వారా చూపించండి. మీరు ఎన్నుకున్న నాయకుడిని మాకొక్క అవకాశం ఇవ్వండి. కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తే మీరు మాకు కాదు ఓటేసేది, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. గమనించి తప్పకుండా ఓటేస్తారని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారు.